దేవునికి స్తోత్రములు. మీ అందరికీ నా వందనములు. ఈరోజు దేవుని వాగ్దానము. నా నామమున మీరు నన్ను ఏమి అడిగినను నేను చేతును. యోహాను సువార్త 14 పరిశుద్ధుడైన మన తండ్రి అయిన యెహోవా తన ప్రియకుమారుడైన యేసయ్య నామమున మనం ఏది అడిగినను దానిని నేను చేతును అని మన తండ్రి మనతో సెలవిస్తున్నారు. మనం అందరము మన ప్రభువైన యేసయ్యను ప్రేమించి ఆయన ఆజ్ఞలను గైకొన్న ఎడల మన ప్రభువు తండ్రి ఎదుట మన మనవులను గూర్చి వేడుకుంటాడు. మన తండ్రి మనలను ప్రేమించి మన మనవులను ఆలకిస్తాడు. మన జీవితంలో ఉన్న కొదువులను లోటులను తీరుస్తాడు. యెహోవాను ప్రేమించే వారిని తండ్రి ఆస్తికర్తలుగా చేస్తాడు. కాబట్టి మనమందరం మన యేసయ్య నామమున దేన్ని అడుగుతామో తండ్రి తన ప్రియకుమారుని యందు మహిమపరచుటకై దాన్ని చేస్తాడు. మనమందరము మన యేసయ్య నామమందు విశ్వాసం ఉంచాలి. అప్పుడు తండ్రి నమ్మకమైన వానికి దీవెనలు మెండుగా ఇస్తాడు. యేసయ్య నామమున మనం ఏది అడిగినను తండ్రి అడుగువాటి కంటే ఊహించే వాటి కంటే అత్యధికమైన మేలులు గొప్ప కార్యాలు మన జీవితంలో చేస్తాడు. మన కోరికను సిద్ధింపచేసి మన ఆలోచన యావత్తు సఫలపరుస్తాడు. ఈ దిన వాగ్దానం మీ నా జీవితంలో నెరవేరాలని కోరుకుంటూ దేవుని సువార్త పరిచర్యలో మీ సహోదరి. ఆమెన్.